మాట్లాడుతున్నాడు. ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవరైనాను నా స్వరము విని తలుపు తీస్తే నేను వాని లోపలికి వస్తానంటూ ప్రభు మాట్లాడుతూ ఉన్నటువంటి వారు ఉన్నారు. నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదుము అంటున్నా. అంటే ఒక సహవాసం కలిసి ఉంటాము, కలిసి జీవిస్తూ ఉంటాము. నేను ఆ వ్యక్తిలోనికి వస్తాను, ఆ వ్యక్తిలో నేను జీవిస్తాను, ఆ వ్యక్తిని నేను నడిపిస్తాను, ఆయనలో నేను సంచరిస్తాను. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 6వ అధ్యాయాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే 18వ వచనం, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారిలో నివసించి సంచరింతును అంటున్నారు. కనుక ఆయన మనలో మరి నివసిస్తానంటున్నారు. అందుకే